విశాఖ నగర ప్రజల ప్రతిష్టాత్మకమైన మెట్రో రైల్ ప్రాజెక్టు ఎట్టకేలకు గాడిలో పడుతోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కాసేపటి క్రితం మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం 11,498 కోట్ల అంచనా వ్యయంతో 3 ప్రధాన కారిడార్లలో 42.23 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ఈ టెండర్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు. 3 ఏళ్ల కాల పరిమితిలో నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్ పేర్కొన్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలో ఏదైతే మెట్రో లైన్ వేస్తున్నారో ఆ మెట్రో లైన్ వేసే దగ్గర కింద యాక్చువల్గా రోడ్డు ఉంది, నేషనల్ హైవే రోడ్స్. అందుకని కొన్ని జంక్షన్స్ వస్తున్నాయి. ఆ జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ కంజెషన్ కాకుండా ఉండటానికి 20 కిలోమీటర్లు డబుల్ డెక్ అంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది, మరొక రోడ్డు పైన ఉంటుంది, దానిపైన మెట్రో వస్తుంది. విశాఖపట్నంలో క్రాస్ రోడ్స్ ఉంటాయి. క్రాస్ రోడ్స్లో జనాలు ట్రాఫిక్ ఆగకుండా సిగ్నల్స్ వేస్తే గంటల తరబడి ఆగకుండా ఉండటానికి ఎలా డిజైన్ చేశారంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది, క్రాస్ జంక్షన్స్ ఉంటాయి. అట్టకాకుండా డబుల్ డెక్కర్ అని ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో బస్సులు, కార్లు అన్నీ పోతాయి, వెహికల్స్ ఎక్కడా మధ్యలో దిగటానికి లేకుండా డైరెక్ట్గా దానిపైన ఈ మెట్రో వస్తుంది. అది 20 కిలోమీటర్ల లెంత్. అది తాడిచెట్లపాడు నుంచి మధురవాడ దాకా. అదేవిధంగా విజయవాడ తీసుకుంటే రామవరపాడు నుంచి నిడమన్నూరు దాకా 4.71 కిలోమీటర్లు డబుల్ డెక్ వస్తుంది. ఇదే విధంగా ఈ విధంగా యాక్చువల్గా దీని మీద అటు ఎండి గారు వాళ్ళ స్టాఫ్ అంతా కంప్లీట్గా దీని మీద వర్కౌట్ చేశారు. చాలా ఫాస్ట్గా చేశారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు దీన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అయిపోయేటట్టుగా చేయటం జరుగుతుంది.